హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ వంకాయ బజ్జీ అయితే తయారు చేసుకుందామండి. అది కూడా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ అండి మనం తయారు చేసేది. ఇంట్లో వాళ్ళకి ఇలా వంకాయతో చేసిన బజ్జీ తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు వంకాయతో చేసిన సంగతి మర్చిపోయి తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ బజ్జీ అనేది. మనం బయటికెళ్ళి వంకాయ బజ్జీ తినాలంటే ఎక్కువ సార్లు మరిగిన ఆయిల్లో వేస్తారు కదా. అందుకని ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు మీకు. మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లోకి శనగపిండి ఒక కప్పున్నర వరకు తీసుకుంటున్నానండి నేనైతే ఒక 10 వంకాయలకు ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ వంకాయలు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా తీసేసుకోండి. 3 కప్పులు అలా తీసేసుకోవచ్చు. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. మీరు పిండి తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ అనేది వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సోడా అండి, తినే సోడా, మనం వంట సోడా వాడతాం కదా, అది వేసుకోండి. ఇందులో సోడా ఉప్పు కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి పిండిని. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ జారులాగా పిండిని కలిపేసుకోండి. ఎప్పుడైనా మనము మిర్చి బజ్జీ కానీ వంకాయ బజ్జీ కానీ చేసినప్పుడు పిండి ఎప్పుడుగా కానీ జారుడుగా కానీ థిక్నెస్గా కానీ ఉండొద్దండి. అలాగే పిండి కలిపేటప్పుడు ఇలా కొట్టినట్టు మనం వీడియోలో చూపించినట్టు చేస్తే ఫ్లఫీగా వస్తాయండి మనకు బజ్జీ అయినా కూడా. మీకు చూపిస్తున్నాను చూడండి, అలా బుడగలు బుడగలుగా వస్తుంది మనకు పిండి ఆ విధంగా కలుపుకుంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వాము అండి, మనకి ఈజీగా డైజెస్ట్ కావడానికి. ఇది కూడా ఇందులో వేసేసి అది కూడా పిండిలో కలిపేసుకోండి బాగా. బజ్జీకి ఎప్పుడు కానీ మనకు చేతికి అంటుకునే విధంగా ఉండాలండి పిండి, అప్పుడు బజ్జీకి మనకు కరెక్ట్గా పడుతుంది పిండి అనేది. పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు నాననివ్వండి. లోపు మనం వంకాయలు తీసుకుందామండి. నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ వంకాయలు తీసుకున్నా పర్లేదు. నేనైతే పొడుగు సైజులో తీసుకున్నానండి. బజ్జీకి ఇలా పొడుగు సైజులో తీసుకుంటేనే బాగుంటుంది. లేదు అంటే మీకు అందుబాటులో లేదు అంటే మీరు పొట్టిగా ఉన్న వంకాయలు తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఏ వంకాయలు తీసుకున్నా మనం వంకాయ బజ్జీకి కట్ చేసుకున్నట్టు అలా ముందు కట్ చేసుకొని పెట్టేసుకొని మనం 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కూడా మనం పకోడీలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేయండి. మీకు ఎన్ని పడితే అన్ని వేసేయండి. ఇలా వెడల్పు లాంటి కడాయి తీసుకుంటే ఇంకెక్కువగా పడతాయండి కొంచెము. ఒక 30 సెకండ్ల తర్వాత దీన్ని తిప్పేసేయండి. రెండు వైపులా కాల్చుకోవాలి మనకు. జస్ట్ వంకాయ అనేది మనకు మెత్తబడితే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టుగా అలా మెత్తబడితే ఒక బౌల్లోకి తీసేసుకోండి వంకాయలన్నీ. ఇప్పుడు ఈ విధంగా వంకాయలన్నీ 2 సార్లు వేయించేసుకోండి మీకు ఎక్కువగా ఉంటే. ఇప్పుడు స్టఫింగ్ కోసం కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలండి, లోపలి వరకు వేగాలి మనకు పల్లీలు అనేది. ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. అప్పుడు మనకు లోపలి వరకు వేగుతుంది. అప్పుడే మనకు స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి పల్లీలు వేగితేనే. కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి దీంట్లోకి నేను. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేస్తున్నాను. పల్లి గింజ అనేది చేత్తో నలిపితే పొట్టంతా ఊడిపోవాలండి, అప్పుడు కరెక్ట్గా వేగినట్టు మనకు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసేసుకోండి మొత్తం అంతా. మనం వంకాయ బజ్జీ గుంటూరు స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దానికి స్టఫింగ్ అనేది పల్లితోనే చేస్తారండి వాళ్ళు. యాజ్ ఈజీగా వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను అలానే చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి వెల్లుల్లి రెబ్బలండి 2 వేసేసుకోండి దీంట్లోకి. అలాగే సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, పౌడర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. సన్న సన్న పలుకుల్లాగా ఉంటే ఏం కాదండి, మనకు రవ్వలాగా పలుకులు ఉంటే. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా వంకాయలు, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి మనకు. ఇప్పుడు ఒకటి తీసేసుకొని మనము స్టఫింగ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం పౌడర్ వేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులో పెట్టేసి చేత్తో అలా ఒత్తేసేయండి. నేను మరొకటి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మిరపకాయ బజ్జీలాగా కాదండి, దీన్ని 4 భాగాలు చేసాం కదా, దాని మధ్యలో పెట్టేసి అలా ఒత్తేసి గట్టిగా అలా పెట్టేసేయండి సరిపోతుంది. మనకు ఏం బయటికి రాదండి. ఇలాగే వంకాయలన్నిటికీ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు పిండి మనకు నానిపోయి ఉంటుందండి. ఆ పిండిలోకి ఇప్పుడు వంకాయను తీసేసి అలా మొత్తం ముంచేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ కానివ్వండి. హీట్ కావడం వల్ల మనకు వంకాయ అనేది పొంగుతుందండి బజ్జీ. ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి ముంచుకుంటూ. మీకు ఎన్ని పడితే అందులో వేసేయండి. నేనైతే ఒక 3 వేసుకుంటున్నానండి. వీటిని వెంటనే టర్న్ చేయకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేసేయండి. కొంచెం క్రిస్పీగానే కాల్చుకుంటే మనకు టేస్టీగా ఉంటాయండి. కలర్ అనేది పూర్తిగా మనకు గోల్డెన్ కలర్ రావాలి. ఈ విధంగానే వంకాయలు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోండి వంకాయలు.
గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే వంకాయ అనేది పూర్తిగా మనకు వేగిపోతుంది, క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా కాల్చేసుకున్న వంకాయ బజ్జీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, ఇంకో బౌల్లో నిమ్మరసం అండి. నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకొని పిండేశాను. పెరుగును కొంచెం థిక్నెస్గా ఉంటే కొంచెం స్పూన్తో కలపండి, అలా సాఫ్ట్గా అయిపోతుంది. పెరుగులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము పొడి అండి, నాకు ఈజీగా డైజెస్ట్ కావడానికి. అలాగే నిమ్మరసంలో కూడా కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసేయండి. కొంచెం పెరుగులో కూడా కొంచెం ఉప్పు వేసుకోండి. మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి ఒకసారి బాగా, నిమ్మరసంలో కూడా కారం కలిసేలా. వంకాయ బజ్జీలోకి పెరుగు, నిమ్మ, కారం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వంకాయ బజ్జీని తీసేసుకొని దాని మధ్యలోకి కట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కట్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మధ్యలోకి మనము కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలండి చిన్నగా తరుక్కోండి. అవి ఇందులో వేసేయండి, పెట్టేసేయండి మొత్తము. ఇప్పుడు మనం నిమ్మకాయ కారం చేసి పెట్టేసుకున్నాం కదండి, దాని స్పూన్ తోటి పైన ఇలా వేసేయండి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా ఇందులో వేసేయండి కొంచెము. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ను కొత్తిమీర పైన పెట్టేసి ఒక 4 వేయించిన పల్లీలండి పైన పెట్టేసేయండి, 4. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పెరుగు వరకు మళ్ళీ మీద వేసేయండి కొంచెం అలా. ఈ విధంగా మీరు తయారు చేస్తే యాజ్ ఈజీగా బయట కొనే షాప్లో లాగా వంకాయ బజ్జీ అనేది తయారైపోతుందండి మనకి ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా తయారు చేస్తే. ఈ విధంగానే అన్నీ తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. పక్కన ఉల్లిపాయలు, పెరుగు, రసం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.